ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక చిన్న సారాంశాన్ని తీసుకొని వచ్చాను. ఎలాగనంటే ఇవి మన కన్నులకు దృష్టినిచ్చేవి అని అంటాం కదండి, స్పెట్స్. ఇప్పుడు ఇవి 2 లెగ్స్ ఉన్నాయి. ఇది ప్రార్థన, ఇది వాక్యము. ఈ 2 ఉంటేనే మనము ఇది మన తలకు పెట్టుకోగలము, మన కన్నులకు దృష్టినిస్తుంది, మనము చూడగలుగుతాము. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనము ఇలాగున ఆత్మీయ దృష్టిలో అవిటి వారముగా, నవ్వుల పాలైపోయే వారముగా ఉంటాము. ఇప్పుడు వాక్యం ఉంది, ప్రార్థన లేదు. ప్రార్థన ఉంది, వాక్యము లేదు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా లోకంలో మనము దృష్టి లేని వారముగా, చులకనగా, నవ్వుల పాలుగా, అవమాన పాలముగా ఉంటామండి. ఇప్పుడు ఇది మన కన్నులకు పెట్టుకుంటే మనం లోకానికి ఎలా కనపడతాము? ఒక వైకల్యము కలిగిన వారముగానే కనపడతాము. అలాగున్నే ఇవి 2 ఉండి మనము స్పెట్స్ పెట్టుకుంటే వారు నల్లటి వారైనా, తెల్లటి వారైనా, ఎలాంటి వారైనా వారికి వచ్చింది మసకే అయినప్పటికీ వారిలో ఒక తెలియని ఒక గొప్ప ప్రావీణ్యత లాగా, మనకు ఒక గొప్ప ఎలాగంటే ఒక మంచి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిలాగా మనకు కనబడుతూ ఉంటారు కదండి. స్పెట్స్ పెట్టుకోవడం, చాలామంది సైట్ లేకపోయినా సరే వారి ఇష్ట ప్రకారం వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అందం కోసం. అలాగున దేవుడు మనకు వాక్యము, ప్రార్థన, ఈ 2 కూడా మన జీవితానికి, ఆత్మీయ దృష్టికి ఎంతో మేలైనవిగా ఉంటాయి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా, దేవునితో సహవాసం లేకపోయినా, వాక్యము లేకపోయినా, మనము మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మరి బయట మనము జీవించే జీవితంలోనూ ఏ విషయంలోనైనాను మనము అవిటి వారముగా ఉంటూ ఉంటామండి. కనుక మన ఆత్మీయ జీవితంలో ఈ 2 కూడా మనకు ప్రాముఖ్యమైనవే. ఈ 2 మనకు ప్రాముఖ్యమైనవిగా ఉండి ఈ రెండింటిని మనం ఏకీభవించి మన దినచర్యలో మనం చేయగలిగితే, అంటే రోజుకొక 3 అధ్యాయాలు, లేదు నీ మనసుకు నచ్చినంతసేపు బైబిల్ చదవటం, నీకు మనసు తీరా, తృప్తి తీరా ప్రార్థన చేయడం, అలాగున మన విశ్వాస జీవితంలో ఈ రెంటిని మనము కలిగి ఉంటే ఆత్మీయ జీవితంలో మనము దృష్టి కలిగి ఉంటామండి. దృష్టి కలిగి ఉంటాము. మన కుడి ఎడమలు, మన ప్రతి ఒక్క నడక, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క స్థితిగతి ప్రభువును మనం కనపరిచే వారముగా ఉంటాము. మరి యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అలాగున్నే మనము మన జీవితంలో కూడా మనము దేవుని వాక్యము చదువుతూ, మరలా ప్రార్థన చేస్తూ, ఈ రెండిట్లో మనం బలపడేదాన్ని బట్టి మనము బలపడతాము, అనేక మందిని, బలహీనులైన వారిని బలపరుస్తాము. కనుక మనము జ్ఞానము కలిగి జీవిద్దాము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా, ప్రార్థనను నిర్లక్ష్య పెట్టకుండా మనము జీవిద్దాము. అటువంటి ధన్యత ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.